ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? ప్రత్యేకించి ఈ దినము మన భారతదేశ యొక్క 78 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. యేసయ్య మన భారతదేశాన్ని, మన భారతదేశ ప్రజల్ని దీవించిన గాక. రండి కలిసి దేవుని వాగ్దానం చదవడానికి ముందు ఒక ప్రత్యేకమైన ప్రకటన. ఈ దినము మరి హోలీ స్పిరిట్ వర్షిప్ చర్చిలో మా సంఘములో ప్రత్యేకంగా రైలుకోడులో ఈ యొక్క దినాన దేశం కొరకు ఒక స్పెషల్ ప్రేయర్ ఏర్పాటు చేశాం. తప్పకుండా కోడూరు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని యేసయ్య దీవెనలు పొందవలసిందిగా మనం చేస్తున్నాను. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుదాం. యెషయా గ్రంథము 48:17 వచనం. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించును. ప్రియులారా, ఈ లోకములో మనము వెళ్ళాల్సిన దారి మన ఇష్టానుసారంగా నడిస్తే మన జీవితం నాశనం అయిపోతుంది. సాతానుడు మనల్ని నడిపిస్తే అది పాతాళానికి తీసుకెళ్తుంది. కానీ దేవుడు మనల్ని నడవాల్సిన మార్గంలో నడిపిస్తే అది మనకి ఎంతో ఆశీర్వాదం. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, ఉదయ కాలంన నీవు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలో దేవుడు నడిపించాలని కోరుకో. ఒకవేళ యవ్వన బిడ్డలు చదువుకున్న వారైతే నీ చదువులో దేవుని నడిపింపుని కోరుకోండి. దైవ సేవకులుగా మేము సేవలో దేవుని నడిపింపుని కోరుకోవాలి. మనము ప్రార్థన చేస్తే మనం ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ ఉద్యోగం చేయాలో, ఏ అబ్బాయిని వివాహం చేసుకోవాలో, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలో, లేదా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళాలో దేవుడు నేను నడిపిస్తాడని ఎప్పుడు మీరు ప్రార్థించినప్పుడు కనుక ఉదయం లేచిన వెంటనే ప్రార్థించండి. మన దేశం కొరకు ప్రార్థించండి. స్వతంత్రం వచ్చింది కానీ ఇంకా చాలా విషయాల్లో స్వతంత్రం రాలా. ఎక్కడ చూసిన హత్యలు, మానభంగాలు, భయంకరమైనటువంటి సంఘటనలు మన కళ్ళ ముందు చూస్తున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో నిజమైన స్వతంత్రం ఎప్పుడు వస్తుందంటే యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి పాపం నుంచి విడుదల పొందినప్పుడు. కనుక బాధ్యత మన మీద ఉంది. క్రైస్తవులందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశం కొరకు ప్రార్థించాలి. ముఖ్యంగా ఈ దినము మన భారతదేశం మీదకి ఎటువంటి తీవ్రవాదులు రాకుండా ఉండాలని, మన దేశ నాయకుల్ని, ఆ ప్రజల్ని దేవుడు కాపాడాలని ప్రార్థించండి. రండి కలిసి ప్రార్థించేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉదయ కాలన ఈ యొక్క 78వ సంవత్సర స్వతంత్ర దినోత్సవాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా భారతదేశంలో చాలా విషయాలు ఇంకా అయా ప్రభా బలహీనతలు ఉందనైనా విడుదల దయచండి అయ్యా. మా భారతదేశ ప్రజలు మీరు ఆశీర్వదించండి అయా. ప్రత్యేకించి ఇంకా ప్రభా ఎవరైతే పాపం అనే బంధకాలు ఉన్నారో, అయా చెడు అలవాట్లనే బంధకాలు ఉన్నారో వారికి విడుదల దయచండి. ముఖ్యంగా ఈరోజు స్కూల్లోనైనా, గవర్నమెంట్ ఆఫీసులోనైనా ప్రభా జెండా ఎగురవేసే కార్యక్రమం జరుగుతుండగా మా ప్రధానమంత్రి నుంచినైనా, ముఖ్యమంత్రుల వరకునైనా, మినిస్టర్ నుంచినైనా, సర్పంచుల వరకునా ప్రభా ఎక్కడ ఎటువంటి అవాంఛన సంఘటన జరగకుండా క్షేమంగా ప్రతి వారికి కాపుదలు దయచండి. ఏ తీవ్రవాదులు మా దేశం మీదకి రాకుండా అగ్ని కంచు నా ప్రభా. ఈ దినమునైనా సంఘంలో జరిగే ప్రార్థన కూడా మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.